స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 20వ శ్లోకం పాడుకుందాం. అజ్ఞాత అజ్ఞాత భక్తిరసమ ప్రసరద్వివేకం, భక్తిరసమ ప్రసరద్వివేకం. అత్యంత గర్వ అత్యంత గర్వ మనదీత సమస్త శాస్త్రం, మనదీత సమస్త శాస్త్రం. అప్రాప్త సత్య అప్రాప్త సత్య మసమీపగతం చ ముక్తేః, మసమీపగతం చ ముక్తేః. కామాక్షి కామాక్షి నైవ నైవ తవ కాంక్షతి దృష్టిపాతః, తవ కాంక్షతి దృష్టిపాతః. మళ్ళీ ఇంకొకసారి పాడుకుందామా. అజ్ఞాత అజ్ఞాత భక్తిరసమ ప్రసరద్వివేకం, భక్తిరసమ ప్రసరద్వివేకం. అత్యంత గర్వ అత్యంత గర్వ మనదీత సమస్త శాస్త్రం, మనదీత సమస్త శాస్త్రం. అప్రాప్త సత్య అప్రాప్త సత్య మసమీపగతం చ ముక్తేః, మసమీపగతం చ ముక్తేః. కామాక్షి నైవ కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాతః, తవ కాంక్షతి దృష్టిపాతః. అజ్ఞాత భక్తిరసమ ప్రసరద్వివేకం, అత్యంత గర్వ మనదీత సమస్త శాస్త్రం. అప్రాప్య సత్య మసమీపగతం చ ముక్తేః. కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాతః. మనం ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం. కామాక్షిదేవి ఆవిడ ఎవరికి కటాక్షం ఇవ్వదంటే, ఆవిడ చల్లని చూపులు భక్తిలో ఉన్న వారికి, రక్తిని తెలుసుకోలేని వారికి, అంటే భక్తిలో ఉన్న రక్తిని తెలుసుకోలేని వారికి, వివేకాన్ని కోల్పోయిన వారికి, ఎంతో గర్వంతో విర్రవీగే వారికి, సకల శాస్త్రాలు నేర్చుకోని వారికి, సత్యం పలకని వారికి మోక్షాన్ని అందించదు. ఆ అమ్మవారు ఇలాంటి దుర్గుణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆవిడ మోక్షాన్ని ఎన్నటికీ అందించదని అర్థం.